హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈ వీడియోలో మీరు ముందుగా చూసిన విధంగా ఆఫ్టర్ ఎఫెక్ట్ స్టైల్లో మొబైల్లో అటువంటి 3D ఎఫెక్ట్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను. సో మనం మామూలుగా లిరికల్ వీడియోస్ అంటే అలైట్ మోషన్ యూస్ చేస్తాం. సో మనం లిరికల్ యానిమేషన్ చేయడం కోసం మాత్రం ఖచ్చితంగా అలైట్ మోషన్ యూస్ చేయాలి. మనం ఇప్పుడు లిరికల్ వీడియోస్ క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోస్ అయి ఉండాలి. అంటే మనం అలైట్ మోషన్లో బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మాకు యానిమేషన్ చేయొచ్చు అన్నవాళ్ళు, లిరికల్ వీడియో చేయొచ్చు అన్నవాళ్ళు అలైట్ మోషన్ యూస్ చేసి సాంగ్ని అయితే లిరికల్ వీడియోని క్రియేట్ చేయండి బ్లాక్ కలర్ స్క్రీన్తో పాటు. సో వేరే వాళ్ళు మాకు చేయరాదన్న వాళ్ళు మాత్రం మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బుట్టబొమ్మ సాంగ్ ఉందనుకోండి, బుట్టబొమ్మ బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియో అని సెర్చ్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. ఆ లిరికల్ వీడియోని మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ డౌన్లోడ్ చేసుకున్న వీడియో యూస్ చేసి, ఆ లిరికల్ వీడియోని యూస్ చేసి ఆ 3D ఎఫెక్ట్ వచ్చేలాగా నోడ్ వీడియో అనే అప్లికేషన్లో క్రియేట్ చేస్తాం. సో ఆ ఎఫెక్ట్ అనేది దీంట్లోనే వస్తుంది. దీంట్లో మామూలుగా లిరికల్ వీడియోని అయితే క్రియేట్ చేయడం బాగుండదు, సో చేయరాదు మ్యాక్సిమం. సో లిరికల్ వీడియో కోసం ఖచ్చితంగా అలైట్ మోషన్ అప్లికేషన్ యూజ్ చేయండి, లేదంటే బ్లాక్ కలర్ స్క్రీన్ బ్లాక్ కలర్ లిరికల్ వీడియోస్ని మీరు ఎక్కడి నుంచి అయినా డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నోడ్ వీడియో అప్లికేషన్ని ఓపెన్ చేద్దాం. సో యాప్కి సంబంధించి డిస్క్రిప్షన్ నేను లింక్ కింద ఇచ్చాను డిస్క్రిప్షన్లో, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా నేను యూజ్ చేసే ఇమేజెస్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ కానీ అన్నీ ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ సింపుల్గా ఈ విధంగా ఉంటుంది. మీరు డైరెక్ట్ ఇక్కడ న్యూ అని ఉంది కదా, సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకి ఇక్కడ రిజల్యూషన్ అని ఉంది కదా, సో ఆ రిజల్యూషన్ మనం మాన్యువల్గా ఇవ్వాలన్నమాట. సో దానికోసం ఆ వాల్యూ మీద క్లిక్ చేసి నేను మామూలుగా 4:5 రేషియో ఇద్దాం అనుకుంటున్నాను. సో దానికోసం నేను ఇక్కడ సెలెక్ట్ చేసి 640 అండ్ ఇట్ సైడ్ ఉంది కదా, సో 640 ఇంటూ ఇక్కడ వచ్చేసి 800 ఇవ్వండి వాల్యూ. సో 640 ఇంటూ 800. సో ఈ విధంగా వాల్యూని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్లస్ ఐకాన్ ఉంటుంది, సో కనిపిస్తుంది కదా. సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం గ్రూప్ని క్రియేట్ చేయాలి 3D కోసం. సో ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇంకొక ఆరెంజ్ కలర్ ప్లస్ సింబల్ అయితే క్లిక్ ఉంటుంది. సో ఆ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం మీడియాలోకి వెళ్ళండి. మీరు ఏ వీడియోనైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఆ ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇమేజ్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నేను ఈ ఇమేజ్ని డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి, హై క్వాలిటీ ఇమేజే. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మనకి 3D అని ఉంటుంది, ఇక్కడ 3D అని ఉండదు. సో ఇక్కడ 3D ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ మనకి క్యూబ్ అని ఉంటుంది. సో క్యూబ్ సింబల్ ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేస్తే మనకి ఆ ఇమేజ్కి 3D ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోద్ది అన్నమాట. సో ఫ్రెండ్స్, సింపుల్గా మన ఇమేజ్ని అయితే ఇంపోర్ట్ చేసుకున్నాము. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ క్యూబ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆ ఇమేజ్కి 3D ఎఫెక్ట్ అనేది యాడ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ 3D అని ఉంది కదా, సో 3Dగా అయిపోయింది. కింద మనకి పొజిషన్, స్కేల్, రొటేషన్ అని ఉంటుంది. ఈ విధంగా వాల్యూస్ ఏముంటుంది, చిన్న చిన్న సింపుల్. మీరు అడ్జస్ట్ చేయాలనుకుంటే పొజిషన్ మీద ఇట్లా హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి ఈ విధంగా కిందికి పైకి, సో అప్ అండ్ డౌన్ అంటుంటే మనకి ఈ విధంగా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది ఇమేజ్. సో మాన్యువల్గా మళ్ళీ పెడతాను, 0 మీద ప్లేస్ చేసాను. స్కేల్ అంటే ఏం లేదు, జూమ్ లాగా. సో ఈ విధంగా జూమ్ అవుట్, జూమ్ ఇన్ ఇట్లా ఉంటుంది కదా. సో మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఎప్పుడైనా కొద్దిగా జూమే ఉండాలి. సో 3D ఎఫెక్ట్ ఇచ్చినప్పుడు కనిపించకుండా ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత రొటేషన్ ఏం లేదు, రొటేషన్ మనకి ఇక్కడ అవసరం లేదులే కానీ. సో ఈ విధంగా మళ్ళీ మాన్యువల్కి సెట్ చేశాను. చేసిన తర్వాత నెక్స్ట్ మనకి గ్రూప్లోనే మళ్ళీ ప్లస్ సింబల్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. ఒకసారి బ్యాక్ వస్తాను. ఒకవేళ మీకు ఈ విధంగా ఉంటే మళ్ళీ గ్రూప్ మీద సెలెక్ట్ చేసుకొని గ్రూప్లో ఉన్న ప్లస్ ఐకాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీడియాలోకి వెళ్ళండి, ఇమేజ్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న PNG ఇమేజ్ ఉంటుంది కదా, సో remove.bgలో నేను ఇమేజ్ని ఆటోమేటిక్గా ఎరేజ్ అయితే చేశాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని ఎరేజ్ చేసిన తర్వాత హై పిక్సెల్స్లో గూగుల్ అకౌంట్ యాడ్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకున్నాను. సో మీరు కూడా అలా డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఇంపోర్ట్ అవుతుంది. ఇంపోర్ట్ అయిన తర్వాత మనం ఇమేజ్ మీద క్లిక్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే ఉందో సో దాని మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 3D ఉంది కదా, సో 3D మీద ఇక్కడ క్యూబ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఎనేబుల్ చేసుకుంటే 3Dలోకి కన్వర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ PNG ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి, 3D ఎనేబుల్ చేసుకోండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ 3D ఎనేబుల్ అయ్యే ఉంది. సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం. సో అడ్జస్ట్మెంట్ ఇక్కడ PNG ఇమేజ్ని అయితే చేయాలి. సో దానికోసం PNG ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో జూమ్ అవుట్ అయితే చేద్దాం. సో స్కేల్ ఉంది కదా, సో స్కేల్ ఈ విధంగా తగ్గించుకుందాం. సో అడ్జస్ట్ చేసిన తర్వాత కొద్దిగా కిందికి పైకి చూసుకోండి.
సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇక్కడ థర్డ్ ఉంది కదా, సో ఇది జెడ్ వాల్యూ, దీన్ని కొద్దిగా మైనస్ పెట్టుకోండి. సో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, 0.09 పెట్టాను. సో ఇదేంటి అంటే మీకు చూపిస్తాను. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అదేవిధంగా పిఎన్జీ ఇమేజ్కి మధ్యలో డిస్టెన్స్ అనమాట. సో ఈ విధంగా -0.09 పెట్టాను. ఇప్పుడు ఒకసారి మీకు గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఓవరాల్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేట్ అని ఉంది కదా, సో ఇప్పుడు మీకు ఆ డిస్టెన్స్ చూపిస్తాను. సో కనిపిస్తుంది కదా, ఈ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. సో 3D లుక్ కావాలంటే ఈ మాత్రం డిస్టెన్స్ ఉండాలి. సో మీరు కూడా అర్థమైంది అనుకుంటాను మీ అందరికీ. ఈ విధంగా డిస్టెన్స్ రావాలంటే జెడ్ వాల్యూని పిఎన్జీ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకున్నాక జెడ్ వాల్యూ అనేది 0.09కి అడ్జస్ట్ చేయండి. సో ఓవరాల్ అన్నిటిని 3Dలోకి కన్వర్ట్ అయితే చేసేసాం. సో క్యూబ్ సింబల్ ఎనేబుల్ చేసిందా లేదా అని చూసుకోండి. సో గ్రూప్ మీద క్లిక్ చేసిన తర్వాత గ్రూప్కి ఎనేబుల్ చేసింది, పిఎన్జీ ఇమేజ్కి ఎనేబుల్ చేసింది, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్కి కూడా ఎనేబుల్ చేసింది. నెక్స్ట్ మీరు ఏమైనా అడ్జస్ట్మెంట్ వాల్యూస్కి ఇట్లా వెనక అన్ని పొజిషన్ స్కేలు కరెక్ట్గా చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్స్ అన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత మనం సో లిరికల్ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. సో బ్లాక్ స్క్రీన్లో ఉండాలి పక్కా. సో బ్లాక్ స్క్రీన్ అనే లేదు, మనం గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని కూడా చేసుకోవచ్చు, క్రోమా కీ కూడా ఉంటుంది. సో నేను బ్లాక్ స్క్రీన్ లిరికల్ వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాను. సో దానికోసం నేను లూమా కీ అనే ఎఫెక్ట్ని అయితే వాడతాను. సో గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గ్రూప్లో ఉన్న ప్లస్సింగ్ వాళ్ళని క్లిక్ చేసుకోండి, మీడియాలోకి వెళ్ళండి. ఇప్పుడు వీడియో కాబట్టి వీడియోని సెలెక్ట్ చేసుకోండి. వీడియోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ లిరికల్ వీడియో నేను ఏదైతే యూస్ చేస్తున్నానో సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి కావాలనుకుంటే. సో ఈ విధంగా చేసిన తర్వాత దీన్ని కూడా మనం ఈ వీడియోని సెలెక్ట్ చేసుకొని 3Dలోకి కన్వర్ట్ చేయాలి. సో క్యూబ్ మీద క్లిక్ చేస్తే సింపుల్గా 3Dలోకి కన్వర్ట్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఆ వీడియోని హోల్డ్ చేయండి. హోల్డ్ చేసేసి ఈ విధంగా పిఎన్జీకి అదేవిధంగా బ్యాక్గ్రౌండ్కి మధ్యలో మీరు ప్లేస్ చేయండి. సో సింపుల్గా దాన్ని ఈ విధంగా క్లిక్ చేసి హోల్డ్ చేసి పట్టేసుకుంటే మనకి ఈ విధంగా పొజిషన్స్ వస్తాయి. సో బ్యాక్గ్రౌండ్కి అదేవిధంగా పిఎన్జీకి మధ్యలో ప్లేస్ చేయండి. చేసిన తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే పొజిషన్, స్కేల్ ఇవన్నీ ఉన్నాయి కదా, సో అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో కనిపిస్తుంది కదా, నేను ఈ విధంగా అడ్జస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఆ బ్లాక్ స్క్రీన్ వీడియోని మనం తీసేద్దాం బ్లాక్ స్క్రీన్ని. సో దానికోసం ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ప్లస్ అని ఉంటుంది, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్ని ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఈ ఎఫెక్ట్స్లో మనకి మాస్క్ అని ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. తర్వాత లూమా కీ అని ఉంటుంది, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంటర్పోలేషన్, ఇంటెన్సిటీ ఇవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా పర్ఫెక్ట్గా వెళ్ళేదాకా చూడండి. సో వెళ్ళింది కదా, సో బ్లాక్ కలర్ వెళ్ళిపోయింది. ఈ విధంగా చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ గ్రూప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ప్లే చేసి చూడండి. సో ఆడియో అయితే డిఫాల్ట్గా దాని నుంచే వస్తుంది కాబట్టి ఏం పర్లేదు. సో మీరు మళ్ళీ సపరేట్గా ఆడియోని అయితే యాడ్ చేయాలనుకుంటే మాత్రం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఆడియోని అయితే యాడ్ చేసుకోండి. సో ఈ విధంగా ఆడియో దానితోటే ఉంది కాబట్టి ఏం పర్లేదు. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా వస్తుంది. సో అన్నీ 3Dలోకి అయితే ఉన్నాయో లేదో చూసుకోండి ఫస్ట్. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే లిరిక్స్ని కరెక్ట్గా పొజిషన్ చేసుకోండి. సో కనిపిస్తుంది కదా, 3Dలోకి వెళ్ళేసి సో ఈ విధంగా ఉంటే చాలు. సో పర్ఫెక్ట్గా ఉంది. ఏమన్నా జూమ్ అవుట్, జూమ్ ఇన్ చేసుకుంటే చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకున్న తర్వాత గ్రూప్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రూప్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత రొటేషన్ అని ఉంది కదా, ఇక్కడ రొటేషన్ పక్కన మనకున్న సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇవన్నీ వస్తాయి. దీంట్లో మనకి విగిల్ ఎడిటర్ అని ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనం వాల్యూస్ అయితే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఫ్రీక్వెన్సీ అని ఉంది కదా, సో ఫ్రీక్వెన్సీని సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా స్క్రోల్ చేయండి డౌన్కి. సో 1 మీద సెలెక్ట్ చేసుకోండి. స్మూత్ ట్రాన్సిషన్ కోసం నేను 1 ఇచ్చాను, మీకు ఫాస్ట్గా కావాలనుకుంటే 2, 3 ఇచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ అని ఉంది కదా, సో యాంప్లిట్యూడ్ 0.15 అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. సో 0.15 ఇచ్చాను. ఆక్టోవర్స్ అని ఉంది కదా, సో దీన్ని 1 అని ఇచ్చాను, దాన్ని ఏం చేయకండి. నెక్స్ట్ యాంప్లిట్యూడ్ మల్ట్ అని ఉంది కదా, సో దీన్ని సెలెక్ట్ చేసుకొని -0.05. సో ఫ్రెండ్స్ కరెక్ట్గా -0.05 ఇవ్వండి. సో అంతే ఫ్రెండ్స్, ఒకసారి మనం ప్లే చేసి అయితే చూద్దాం. సో కనిపిస్తుంది కదా, ఓవరాల్ మనకి 3D లుక్ అయితే వచ్చింది. సో ఈ విధంగా మనం చూసుకుంటే అన్ని డ్యూరేషన్లు ఎంత ఉన్నాయో మనకు తెలియదు కాబట్టి పర్ఫెక్ట్గా లిరికల్ వీడియో ఎంత డ్యూరేషన్ ఉందో మనం ఈ పిఎన్జీ బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అన్నిటి కూడా అదే డ్యూరేషన్లోకి సెట్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సో కనిపిస్తుంది కదా మనకి. ఇప్పుడు ఆ డ్యూరేషన్లో ఎలా పెంచాలంటే సో బ్యాక్ వెళ్ళడానికి ఇక్కడ ఉంది కదా, సో బ్యాక్ని సెలెక్ట్ చేసుకోండి. వెళ్ళిన తర్వాత ఈ రూట్ పక్కన ఉన్న
సింబల్ మీద క్లిక్ చేయండి, ఇక్కడ కనిపిస్తుంది కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి డ్యూరేషన్ ఎంత ఉందో ఇక్కడ కింద కనిపిస్తుంది కదా, 24.03. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో అది యాక్చువల్ డ్యూరేషను, ఏది మనం ఈ సెలెక్ట్ చేసుకున్న వీడియో డ్యూరేషన్ అనమాట. లెంత్ ఏది ఎక్కువ లెంత్ ఉంటే దాని డ్యూరేషన్ ఇక్కడ కింద చూపిస్తుంది ఫ్రెండ్స్. సో ఆ డ్యూరేషన్లోకి మనకి ఈ ఇమేజెస్ని కన్వర్ట్ చేయాలి. సో ఈ విధంగా ఎక్స్టెండ్ చేయొచ్చు. సో కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఎక్స్టెండ్ చేయొచ్చు. లేదంటే మాన్యువల్గా కావాలంటే డ్యూరేషను దీని మీద క్లిక్ చేయండి. సో మాన్యువల్గా కూడా మనం సెట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 24 కదా, సో 24.13. సో ఈ విధంగా మాన్యువల్గా కూడా ఇవ్వచ్చు. సో 1-2 ఉంది. సో ఈ విధంగా దీన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి, ఇక్కడ డ్యూరేషన్ మీద క్లిక్ చేయండి. సో దీన్ని కూడా 24.12 ఇచ్చేసి ఓకే క్లిక్ చేస్తే అన్నీ కూడా ఒకటే డ్యూరేషన్లోకి వచ్చేస్తాయి. సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ కూడా ఒకటే డ్యూరేషన్కి సెట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీరు కర్సర్ని ఇనిషియల్ పాయింట్లోకి పెట్టేసేయండి. నెక్స్ట్ రూట్లోకి వెళ్ళండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి. సో సింపుల్గా మనకి స్మూత్ ట్రాన్సిషన్ 3D ఎఫెక్ట్ అయితే కనిపిస్తుంది. సో మీకు ఫ్రీక్వెన్సీ పెంచుకున్న కొద్దీ స్పీడ్ అనేది పెరుగుద్ది. సో నెక్స్ట్ మనం ఎలా ఎక్స్పోర్ట్ చేయాలో చెప్తాను. సింపుల్గా అంతా ఆల్ రైట్ ఉన్నదో చూసుకోండి. ఫస్ట్ టైమ్ లైన్లోకి వెళ్ళేసి ఇది టైమ్ లైన్. సో దీంట్లోకి వెళ్ళండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయో లేదో గ్రూప్ మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా డ్యూరేషన్స్ ఉన్నాయా లేదా ఒకసారి గ్రూప్ మీద క్లిక్ చేస్తే అన్నీ కూడా చూపిస్తాయి. నెక్స్ట్ ఇక రూట్లోకి వచ్చేసేయండి. వచ్చేసిన తర్వాత ఇనిషియల్ పాయింట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ప్లే చేయండి. ప్లే చేసినప్పుడు మనకి ఈ విధంగా గ్రీన్ కలర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. సో ఆపండి, అది మొత్తం అయిన తర్వాత మళ్ళీ ప్లే చేసి చూడండి. అప్పుడు మనకి స్మూత్ ట్రాన్సిషన్ కనిపిస్తుంది. సో ఓవరాల్ అలా మొత్తం అవుతుంది అన్నమాట. మొత్తం అయ్యేదాకా వెయిట్ చేసి మళ్ళీ ప్లే చేసి చూసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా. సో సింపుల్గా దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ ఉంది కదా. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఎక్స్పోర్ట్ అనేది స్టార్ట్ అవుద్ది. సో మీరు ఏమైనా ఆడియోలు సంబంధించిన సెట్టింగ్స్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. బిట్ రేట్ కానీ ఛానల్ కానీ అన్న అవసరం లేదు, డిఫాల్ట్గా ఉన్నాయంటే ఉంచేసుకోండి. ఉంచేసుకున్న తర్వాత క్వాలిటీ ఉంది కదా, సో క్వాలిటీ హైలో ఉంది. నెక్స్ట్ ఇక్కడ గ్రీన్ కలర్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీ ప్రాజెక్ట్ అనేది ఎక్స్పోర్ట్ అవుద్ది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.